హలో బడీస్, నేను మీ ఎన్ఎస్ ఫుడ్డీ. వెల్కమ్ బ్యాక్ గైస్. టుడే డే 13th రోజా. ఇంకా టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళి సెహరీ చేసేద్దాం. టుడే సెహరీ స్పెషల్ వచ్చి వేడి వేడిగా సంగటి, నెక్స్ట్ వచ్చి వేడి వేడిగా వైట్ రైస్, నెక్స్ట్ వచ్చి పుదీనా చట్నీ, నెక్స్ట్ చల్లటి పెరుగు, నెక్స్ట్ పికిలు, నెక్స్ట్ వచ్చి ఇది కట్టి చట్నీ. ఇదే అనమాట ఈరోజు టుడే స్పెషల్. సో గాయస్, సెహరీ కంప్లీట్ చేసుకొని మసీద్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నమాజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి నమాజ్ చదువుకొని వాళ్ళు మాట్లాడదాం. అమ్మయ్య, నమాజ్ చదువుకునేసి ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. ఈ రంజాన్ మాసంలో ఇది సెకండ్ ఫ్రైడే అనమాట. ఫ్రైడే స్పెషల్ ఏంటంటే మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయని నమ్ముతామన్నమాట. అలానే ఈ ఫ్రైడే అనేది ముస్లిమ్స్కి ఎందుకు అంత స్పెషల్ అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి. ఇంకా ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుందాం. బాయ్ బాయ్. సో గాయస్, ఇప్పుడైతే నిద్ర లేసాను. వచ్చి టైం చేసే 12 అయిపోతుంది. బయట ఎండ కూడా బీభత్సంగా ఉంది. ఇంకా నమాజ్కి టైం అయిపోతుంది. ఈరోజు ఫ్రైడే కదా, బయాన్ అవన్నీ ఉంటాయి. ఇంకా వెళ్ళి స్నానం చేసుకొని నమాజ్కి స్టార్ట్ అయిపోదాం. సో గాయస్, ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇప్పుడు మసీద్ దగ్గరికి అయితే వచ్చాము. వెళ్ళి నమాజ్ చదువుకొని బయాన్ వినేసి నమాజ్ చదువుకొని ఇంటికి వెళ్ళిపోదాం. నమాజ్ చదువుకొని ఇప్పుడే బయటకు వచ్చాము, ఇంటికి వెళ్తూ ఉన్నాము. బాబా, ఎండ ఎలా ఉంది బాబా? భయంకరంగా ఉంది. అవుతా ఉంది. అసలు ఎండకి ఈ ఉపవాసం పెట్టి అస్సలు అవ్వడం లేదురా నాయన. నీకు ఎట్లుంది అబ్బో? 50 degrees ఉంది బా ఎండ. 50 లేదు కానీ 40 ప్లస్ ఉంది. ఇంకా ఇంటికి వెళ్ళి ఈ ఎండకి ఇంకా ఆడ బయట తిరగకూడదు అనమాట. ఇంటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ నమాజ్కి వద్దాం. బాయ్ బాయ్. అసర్ నమాజ్కి టైం అయిపోయింది. నేను మా తమ్ముడు చంద్రగిరికి వెళ్ళున్నాము. నమాజ్ స్టార్ట్ అయిపోయింది. త్వరగా వెళ్ళి నమాజ్ చదువుకోవాలి. గాయస్, అసర్ నమాజ్ కూడా కంప్లీట్ చేసుకునేసాము. నేను మా తమ్ముడు చంద్రగిరికి వెళ్ళి వచ్చేంతవరకు నమాజ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను మా తమ్ముడు కలిసి చదువుకున్నాము నమాజ్. ఇంకా వెళ్ళి ఈవినింగ్ ఇఫ్తారీ కోసము ఉపవాసం తీరుస్తాం కదా, దానికోసం ఇంకా జ్యూస్ అవన్నీ చేసుకొని వచ్చేద్దాం. ఉపవాసం తీర్చడానికి మసీద్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. మా బావ ఆల్రెడీ జ్యూస్ ఎత్తుకెళ్ళిపోయినాడంట. నాకు కొంచెం పని ఉంటే వెళ్ళున్నాను. ఇంకా మా బావ రెడీ చేసుకొని జ్యూస్ ఎత్తుకెళ్ళిపోయినారు మసీద్కి. ఇంకా వెళ్ళి 8 minutes ఉంది ఉపవాసం తీర్చడానికి. వెళ్ళి ఉపవాసం తీర్చేసి వీడియో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే మసీద్ దగ్గరికి అయితే వచ్చాను. ఆల్రెడీ అందరూ వచ్చి కూర్చుని వస్తున్నారు. నేనే లేట్గా వచ్చాను. ఇంకా వెళ్ళి దువా చదువుకొని ఉపవాసం తీర్చుకుందాం. ఇప్పుడు ఒక పాపకైతే సడన్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమంటే గంజి బౌల్ ఎత్తుకొని పోతూ ఉండింది. సడన్గా కాలు మీద పడి కాలు కాలిపోయింది. సరే ఇంకా నమాజ్ టైం అవుతుంది, వెళ్ళి నమాజ్ చదువుకుందాం. గాయస్, ఇంతకుముందు క్లారిటీగా చెప్పలేదు కదా ఆ పాపకి ఏమైందో. నేను నమాజ్ టైం అయిపోతుంది అనేసి వెళ్ళిపోయినాను. అసలు ఏం జరిగిందంటే ఆ పాప గంజి ఉంటుందా, గంజి ఒక గిన్నెలో తీసుకొని కూర్చొని తాగాలనేసి వస్తూ ఉంది. సడన్గా చేయి జారిందో ఏమైందో తెలియదు, తన కాలు పైన పడిపోయింది అనమాట. పడిపోయేసి స్కిన్ ఉంటుందా, కాలుకున్న స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది. పాపకి ఏం కాకూడదు అనేసి కోరుకున్నాం. త్వరగా సెట్ అయిపోవాలని కోరుకున్నాం. గాయ్స్, ఇప్పుడే ఉపవాసం తెచ్చుకొని నేను మా తమ్ముడు మా బావ చంద్రగిరికి పోతున్నాము. డైలీ బిర్యానీలు తిని అసలు బోర్ కొట్టేసింది. సో ఈరోజు మా ఫేవరెట్ టిఫిన్ షాప్కి పోతున్నాము. ఆ షాప్ చూపిస్తాను, చూసేయండి. అలానే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ షాప్ విజిట్ చేయండి మీరు కూడా. అక్కడ సాంబార్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది గాయస్. సో టిఫిన్ షాప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చూపిస్తాను, చూసేయండి. మేము వెళ్ళిన టిఫిన్ షాప్ అడ్రస్ వచ్చి చంద్రగిరి మూలస్థలమ్మ ఆర్చ్కి క్వైట్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇంకా వెళ్ళి టిఫిన్ తిన్నాము. బాబా, మీరేం తింటారా? ఇడ్లీ సాంబార్ చట్నీ. ఇడ్లీ సాంబార్ చట్నీ. అదంతా మ్యాటర్. ఇంకా మనం వెళ్ళి ఇడ్లీ సాంబార్ చట్నీ తిన్నాము. ఇక్కడ చూడండి, వచ్చే ఇడ్లీ వస్తూ ఉంటుంది, పోయే ఇడ్లీ పోతానే ఉంటుంది. ఇడ్లీ మాత్రం మిగలదనమాట. ఇక్కడికి వచ్చి కరెక్ట్గా 15 minutes 20 minutes వస్తుంది. ఇంతవరకు ఇడ్లీ దొరకలా. ఎందుకంటే అంత డిమాండింగ్ అట్లుంటే డిమాండింగ్. కానీ టేస్ట్ ఎక్కడుంటే అక్కడ జనాలు ఉంటారు కదా, అంతే అన్నమాట. ఫేమస్ సాంబార్. ఈ సాంబార్ కోసము 5 kilometers దూరం నుంచి వచ్చా. సాంబార్ తినడానికే వస్తాను. సాంబార్ చట్నీ. ఇప్పుడు ఆశ తీరిపోయింది. ఎట్లుంది రాబు బావ? ఎట్లుంది? టేస్ట్ చేసినావా? సాంబార్ ఇడ్లీ చట్నీ అంటాడు. చెప్పి ఎట్లుందా? సూపర్ గా, పర్వాలేదు, సూపర్ ఉండాలి. రేపటి నుంచి లక్ష్మీ హోటల్ మాత్రం వదలొద్దండి. అలా ఇడ్లీని దించుకొని మంచి సాంబార్లో కలుపుకొని, ఆహా సూపర్. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది సాంబార్.
ఆహా, వడ, ఇడ్లీ, సాంబార్ నెక్స్ట్ లెవెల్ గాయస్. ఇడ్లీ తినేసి చికెన్ రేపటికి ఉపవాసం పెట్టడానికి మా తమ్ముడు చికెన్ తీసుకుందామని చెప్పాడు. సో చికెన్ తీసుకోవడానికి షాప్కి వెళ్తూ ఉన్నాము. వెళ్ళి చికెన్ తీసుకుందాం. చికెన్ షాప్ దగ్గర వచ్చాము. మా తమ్ముడు వెళ్ళి ఉన్నాడు చికెన్ తీసుకోవడానికి. అది వస్తున్నాడు. తీసుకున్నా చికెనా? ఓకే ఓకే. ఇక చికెన్ తీసుకునేసి అక్కడి నుంచి నేరు బేకరీకి దగ్గరకు వచ్చాము. మా బావ బ్రెడ్ ప్యాకెట్ తీసుకోవాలని చెప్తే తీసుకుంటున్నాం. తీసుకున్నారు బ్రెడ్ ప్యాకెటా? తీసుకున్నాం నా ఇంకోటి కూడా ఇచ్చాను. ఓకే ఓకే ఓకే. ఇంకో బ్రెడ్ ప్యాకెట్ తీసుకునేసారంట. నెక్స్ట్ వచ్చి ఎగ్ రోల్ 2 తీసుకున్నాం. ఏం తీసుకున్నావా? ఎగ్ రోల్ ఎగ్ రోల్ ఎగ్ రోల్ కూడా 2 తీసుకున్నారంట. ఎగ్ రోల్ లో సాస్ వేసుకొని తింటా ఉంటే సమ్మగా ఉండదు అట్నే. ఎగ్ రోల్ లో సాస్ వేసుకొని తింటా ఉంటే సమ్మగా ఉండదు అట్నే. అదన్నమాట మ్యాటర్. సాస్ వేసుకొని తింటే సంభవం. మా బావతో ఎక్కడికైనా పోవాలంటే ముందు డేర్ ఉండాలా, అలానే ధైర్యం ఉండాలా. ఇవి 2 ఉంటేనే మా బావతో ఎక్కడికైనా పోవాలా. ఎందుకంటే ఆయన తగిలిచ్చేస్తాడు, గట్టిగా వచ్చేస్తాడు. ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. వాళ్ళంతా డేరింగ్ బిజినెస్. ఫైనలీ డే 13th రోజు కూడా కంప్లీట్ చేసుకునేసాం. ఈ రోజు టాపిక్ తెలుసు కదా, ఫ్రైడే అంటే ఏంటి, ఫ్రైడే ఎందుకు ముస్లిమ్స్ కి అంత స్పెషల్ అనేది క్లారిటీగా చెప్తాను. మా ముస్లిమ్స్ కి ఎంతో పవిత్రమైన మక్కాని స్టార్ట్ చేసింది ఫ్రైడే రోజే అనమాట. అండ్ ఈ వరల్డ్ ని యాక్చువల్ గా చేసింది కూడా ఈ ఫ్రైడే రోజే అనమాట. నెక్స్ట్ మా ఆదమ్ అల్ ఇస్లాం ని కూడా మట్టి నుంచి తీసింది కూడా ఈ ఫ్రైడే రోజే అనమాట. మా ఇస్లామిక్ ఫస్ట్ వార్ జరిగింది కూడా ఈ ఫ్రైడే రోజే. అలానే మా హజరత్ ఈసా అలైహిస్ ఇస్లాం పుట్టింది కూడా ఈ ఫ్రైడే రోజే. సో అందుకనేసి మా ముస్లిమ్స్ కి ఈ ఫ్రైడే అనేది చాలా అంటే చాలా స్పెషల్. సో ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బై బై బడ్డీస్.